టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, గుంటూరు జిల్లా పొన్నూరులో రా కదిలిరా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక ఈ ఉదయం కర్నూలు విమానాశ్రయం నుంచి రాజమహేంద్రవరం చేరుకునున్న చంద్రబాబు కాతేరు గ్రామంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరి గుంటూరు జిల్లాకు చేరుకుంటారు. ఇక పొన్నూరులో రా కదిలిరా సభలో పాల్గొంటారు. గుంటూరు తెనాలి ప్రధాన రహదారిలోని నారా కోడూరు సమీపంలోని వడ్లమూడి క్వారీ సెంటర్లో సభ జరగనుంది. ఇక గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇక ఈ సభలో జనసేన నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, గుంటూరు జిల్లా పొన్నూరులో రా కదిలిరా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక ఈ ఉదయం కర్నూలు విమానాశ్రయం నుంచి రాజమహేంద్రవరం చేరుకోనున్న చంద్రబాబు కాతేరు గ్రామంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరి గుంటూరు జిల్లాకు చేరుకుంటారు. పొన్నూరులో రా కదిలిరా సభలో పాల్గొంటారు. గుంటూరు తెనాలి ప్రధాన రహదారిలోని నారా కోడూరు సమీపంలోని వడ్లమూడి క్వారీ సెంటర్లో ఈ సభ జరగబోతుంది. ఇక గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో జనసేన నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిలక్ అందిస్తారు. తిలక్. మధు, తెలుగుదేశం జనసేన సంయుక్తంగా నిర్వహిస్తున్న రా కదిలిరా సభలు ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఉదయం రాజమండ్రిలోని కాతేరు వద్ద ఈ బహిరంగ సభ, రా కదిలిరా బహిరంగ సభకు రాష్ట్ర పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొనున్నారు. అయితే నిన్న పత్తికొండలో రాత్రి మకం బస్ చేసిన చంద్రబాబు హెలికాప్టర్ లో కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆయన రాజమండ్రి విమానాశ్రయానికి మరికొద్దిసేపట్లో చేరుకోనున్నారు. చేరుకున్న తర్వాత తూర్పుగోదావరి జిల్లా నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి తర్వాత కాతేరులో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆయన ఈ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రి సభ ముగించుకున్న తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గానికి చెందిన చేబురులు సమీపంలోని వడ్లమూడి సభా ప్రాంగణానికి ఆయన చేరుకున్నారు. అయితే ఉదయం, మధ్యాహ్నం 2 బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అయితే తొలి విడత జరుగుతున్న ఈ కదిలిరా సమావేశాలకు ఈ రోజుతోటి మొదటి విడత షెడ్యూల్ పూర్తి కానుండి మళ్ళీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో నిర్వహించాలి అనే దానిపై తెలుగుదేశం జనసేన అధిష్టానంలో చర్చకు వచ్చిన తర్వాత మళ్ళీ తదుపరి షెడ్యూల్ రానుంది. అయితే ఇప్పటికే అన్ని చోట్ల కూడా కావడంతో తెలుగుదేశం జనసేనలు మంచి జోష్ మీద ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ తిలక్.